ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో గానీ మోస్ట్‌లీ ఆస్క్డ్ క్వెషన్. స్కిన్ పైన ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్‌ని ఎలా రిమూవ్ చేశారు? ఈరోజైతే నేను మీకు నా ఆనెస్ట్ ఒపీనియన్, నా స్కిన్ ట్యాన్ ఇంకా పిగ్మెంటేషన్ అనేది ఎలా రిమూవ్ అయింది అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఎక్కడ కూడా స్కిప్ ఆఫ్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే నేను ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తాను. ఫస్ట్‌లీ ట్యాన్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్‌లో మన స్కిన్ యూవీ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మెలానిన్ అనే ఒక పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అదేం బ్యాడ్ ఏం కాదు, అదొక న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం అనమాట. ఆ యూవీ రేస్ నుండి స్కిన్ని ప్రొటెక్ట్ చేయడం కోసము అది అలా అబ్జార్బ్ చేసుకుంటుంది. బట్ అది ప్రొలాంగ్డ్ అయినప్పుడు ఎక్స్పోజర్ మనకి సంటాన్, పిగ్మెంటేషన్, మెలాజ్మా, ఎయిట్ స్పాట్స్, వ్రింకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడంటే సన్ స్క్రీన్స్ SPF 50, SPF 30 అనేసి వచ్చేస్తున్నాయి అండ్ మనం రీఅప్లై కూడా చేసుకుంటున్నాం. బట్ ఆ టైంలో లైక్ వెరీ లాంగ్ బ్యాక్ అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటో కూడా తెలీదు. ఒకే ఒక క్రీమ్ యూస్ చేసేవాళ్ళం మేమైతే, ఫెయిర్ అండ్ లవ్లీ, అంతే. అంతకు మించి మాకు అసలు ఏది తెలిసేది కాదు. సో అప్పుడు అలా యూస్ చేసినప్పుడు చాలా సన్కి ఎక్స్పోజ్ అయ్యి ట్యాన్ ఆల్రెడీ ఫామ్ అయింది కదా, మరి దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, అది ఎప్పటికీ రిమూవ్ చేయలేమా అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో 100% అయితే అది రిమూవ్ చేయొచ్చు. ప్రూఫ్ ఏంటి అంటే నేనే. ఈ ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ని నేను ఎలా రిమూవ్ చేశాను అంటే, ఫస్ట్ పాయింట్ కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు, బట్ చెప్తాను. డిఐవైస్ యూస్ చేసేదాన్ని. ఒకటి కాదు, రెండు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ డిఐవైస్ రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి. ఒక ఫోల్డర్ ఉంది నా ల్యాప్టాప్లో, డిఐవైస్ అని. టొమాటో, లెమన్, ఓకే, లెమన్, కాఫీ పౌడర్, ఇవన్నీ యూజ్ చేశాను, ఎవ్రీథింగ్. సో డిఐవైస్ వలన ఫేస్ పైన ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ రిమూవ్ చేయొచ్చా అంటే మై ఆన్సర్ ఈస్ నో. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, డిఐవైస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు డీప్ రూట్ ప్రాబ్లమ్స్ని క్లియర్ ఆఫ్ చేయవు. జస్ట్ టెంపరీగా స్కిన్ పైన అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, ఒక పార్టీ ఉంది, మీకు స్కిన్ కొంచెం జ్యూసీగా గ్లోయింగ్గా కనిపించాలి, ఆ ఒక్క రోజుకి లేదంటే ఆ జస్ట్ ఒక గంటకి మాత్రమే మీకు డిఐవై వర్క్ చేస్తుంది. బట్ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, యాక్ని కానీ, పిగ్మెంటేషన్ కానీ, ట్యాన్ కానీ, డిఐవైస్ అనేవి ఫిక్స్ చేయవు. నేను ఈ మాట ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ డిఐవైస్ నా ఫేస్ పైన అప్లై చేసుకున్నాక నేను మీకు చెప్తున్నాను. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా, కొన్ని డిఐవైస్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ బ్యారియర్ మొత్తం డ్యామేజ్ చేసేసి లేని స్కిన్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఈ డిఐవైస్ ఏవైతే ఉన్నాయో అది మీరు స్టాప్ చేసేయండి. సెకండ్ పాయింట్, ఎవ్రీడే సన్ స్క్రీన్. అంటే ఇది ఎంత సింపుల్ థింగ్ అంటే, సన్ స్క్రీన్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన స్కిన్ బ్యారియర్ని కూడా హీల్ చేసే ప్రాపర్టీస్ సన్ స్క్రీన్లో ఉంటాయి. మీరు ఈ రోజు నుంచి ఎవ్రీడే సన్ స్క్రీన్ పెట్టుకోండి అండ్ రీఅప్లై చేసుకోండి. ఒక 30 డేస్లో మీరు ఆల్రెడీ ఒక 5 to 10% స్కిన్లో ఇంప్రూవ్మెంట్ అనేది చూడొచ్చు మీరు. సో సన్ స్క్రీన్ ఎవ్రీడే అండ్ రీఅప్లయింగ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, సంథింగ్ యూ నీడ్ సంథింగ్ టు అప్లై టాపికల్లీ ఆన్ యువర్ ఫేస్. అంటే స్కిన్ పైన అప్లై చేయాలన్నమాట. అలా అని చెప్పి మీరు లక్షలు వేలకు వేలు ట్రీట్మెంట్స్కి మనీ అనేది స్పెండ్ చేయకండి. నేను ఈ పాయింట్ చాలాసార్లు మెన్షన్ చేశాను, బట్ నోబడీ బిలీవ్స్ మీ వెన్ ఐ సే దిస్. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక 7 years అవుతుంది, ఆల్మోస్ట్ 7 years. నాట్ ఈవెన్ ఫర్ ఐబ్రోస్ మొత్తం నాదంతా అన్ఈవెన్గా అయిపోతున్నాయి. ఏదో పెన్సిల్ పెట్టి నేను మేనేజ్ చేస్తున్నాను. బట్ బ్యూటీ పార్లర్లో మాత్రం మీరు మనీ అనేది వేస్ట్ చేసుకోకండి. స్కిన్ ట్రీట్మెంట్స్ ఏది అవసరం లేదు. మీకు సింపుల్గా ఇండియన్ ఫార్మసీ ప్రోడక్ట్స్ లాంటి ప్రోడక్ట్స్లో, అండ్ ఎస్ నేనైతే మల్టిపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసే ఈరోజు స్కిన్ అనేది ఇలా తయారైంది. నేనేమి వన్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే స్కిన్ మొత్తం చేంజ్ అయిపోయింది అని నేను చెప్పానండి. అలా ఎవరైనా క్లెయిమ్ చేస్తే జస్ట్ రన్ అవే ఫ్రమ్ దెమ్. ఓకే, ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ సచ్ జిమిక్స్. ఓకేనా, ఒక్క క్రీమ్తో ఒక్క దాంతో మీ స్కిన్ ఇష్యూస్ అనేది ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఉండదు. నేనైతే మల్టిపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. అందులో గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యాడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ వర్స్ట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో అందులోంచి ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్, వన్ ఆఫ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండ్ ఫార్మా ప్రోడక్ట్, ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్. ఓవర్ ద కౌంటర్ అంటే మీకు ప్రిస్క్రిప్షన్ ఏది అవసరం లేదు, జస్ట్ ఒక ఫార్మాసిటికల్ దానిలోకి వెళ్ళి మీరు ఇది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అదే ప్యూర్ ఏజిలిక్ యాసిడ్ క్రీమ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ స్కిన్ క్రీమ్ అండి. ఎందుకు అంటే మేబీ బికాజ్ అంటే ఈ సైజుని చూసి చాలా మంది దీన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు.
యాక్నీ కానీ, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ట్యాన్, ఇంకా స్కిన్ డల్గా అన్ఈవెన్గా ఉన్నా సరే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏజిలిక్ యాసిడ్. బేసిక్గా ఇది చేస్తుంది ఏంటి అంటే మీ స్కిన్ పైన అప్పర్ లేయర్ ఏదైతే ఉందో మన టాప్ లేయర్ ఉంది కదా, ప్రాబ్లమెటిక్ ఉన్న ఏరియాని లైట్గా జెంటిల్గా రిమూవ్ చేసి మీకు ఒక ఈవెన్ టోన్డ్ స్కిన్ ఇస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో మీకు లైట్గా ట్యాన్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అనేది ఈవెన్చువల్గా గ్రాడ్యువల్గా మీకు తగ్గుతూ వస్తూ ఉంటాయి. బట్ మీరు ఒకవేళ ఈ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలో సరిగ్గా తెలియలేదు అంటే మీ స్కిన్ బ్యారియర్ని మీరు పర్మనెంట్గా డ్యామేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇదైతే 20% ఏజిలిక్. నేను స్టార్ట్ చేసేటప్పుడు 10% ఏజిలిక్తో స్టార్ట్ చేశాను. ఏదన్నా యాక్టివ్స్ లైక్ ఎనీథింగ్, వైటమిన్ సి కానీ, ఏజిలిక్, కోజిక్, ఏహెచ్ఏ, బిహెచ్, ఏదన్నా యాసిడ్స్ మీరు మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇన్వాల్వ్ చేయాలి అనుకునేటప్పుడు లోవర్ కాన్సన్ట్రేషన్స్తో స్టార్ట్ చేయండి. లైక్ 5%, 10%, 15% అలాగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. లేదనుకోండి మీ స్కిన్ ఒకవేళ సెన్సిటివ్గా ఉంటే అది మీకు యూజ్ అవ్వడం మాట పక్కన పెట్టండి, ఇంకా స్కిన్ అనేది బ్యారియర్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, ఏజిలిక్ యాసిడ్ 2 టైప్స్లో వస్తుంది. ఒకటి జెల్, ఇంకా ఒకటి క్రీమ్. సింపుల్, జెల్ అయితే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు జెల్ బేస్డ్ వాడండి, డ్రై స్కిన్ ఉంటే నాలాగా వాళ్ళు క్రీమ్ బేస్డ్ వాడండి. సో నేనైతే 20% చెప్పాను కదా, ఆల్రెడీ 10 అయింది, 15 అయింది, 20% అయింది, 20% యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? దీన్ని మార్నింగ్ యూజ్ చేయొచ్చు, ఈవినింగ్ యూజ్ చేయొచ్చు. బట్ నా అడ్వైజ్ ఏంటి అంటే మీరు నైట్ టైమే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత కేర్ఫుల్గా ఉన్నా మార్నింగ్ టైంలో మన యూవీ రేడియేషన్ అనేది స్కిన్కి మనకి పడుతుంది. సో మనం మార్నింగ్ స్కిన్ కేర్లో యాక్టివ్స్ యూజ్ చేసినప్పుడు ఆ యూవీ రేడియేషన్కి ఇంకా స్కిన్ ట్యాన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మార్నింగ్ అనేది మీరు అస్సలు వాడకండి, నైట్ టైమే వాడండి. నెక్స్ట్ పాయింట్, ఎన్నిసార్లు వాడాలి? మీరు ఫస్ట్ టైం ఒకవేళ యాక్టివ్స్ యూజ్ చేస్తున్నారు స్కిన్ కేర్ రొటీన్లో అనుకుంటే వీక్లీ 2 టైమ్స్తో స్టార్ట్ చేయండి. ఓకేనా, లైక్ మండే అండ్ థర్స్డే అలాగా. లేదు మీకు ఆల్రెడీ యాక్టివ్స్ మీరు యూజ్ చేస్తున్నారు అనుకుంటే ఆల్టర్నేటివ్ డేస్ అనేది యూజ్ చేయండి. ఓకే, లేదు మీరు ఆల్రెడీ మొత్తం స్కిన్ కేర్ రొటీన్లో ఎప్పటి నుంచో మీకు ప్రావీణ్యం ఉంది అనుకుంటే మాత్రం ఎవ్రీ సింగిల్ డే కూడా దీన్ని యూజ్ చేయండి. అంటే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏజిలిక్ యాసిడ్ని మీరు ఎటువంటి యాక్టివ్స్తో కూడా కంబైన్ చేయకండి. ఎనీ యాక్టివ్, వైటమిన్ సి, సాలిసిలిక్, కోజిక్ కానీ, కోజిక్ ఐ థింక్ ఇట్స్ ఓకే, బట్ స్టిల్ అంటే అవాయిడ్ ఇట్, కంప్లీట్లీ అవాయిడ్ ఇట్. ఎందుకు అంటే ఏజిలిక్ యాసిడ్ అనేది కంపాటబుల్ చాలా వెరీ అదేంటిది సిరమ్స్తో కూడా ఇది బాగానే ఉంటుంది. బట్ కొన్ని సార్లు ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోవడం స్కిన్, లేకపోతే రెడ్ ప్యాచెస్ రావడము, ఎస్పెషల్లీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఇది వాడుతున్నప్పుడు వేరేది ఇంకేది కూడా యాసిడ్స్ అనేది స్కిన్ కేర్ రొటీన్లో కంబైన్ చేయకండి. నేనైతే మార్నింగ్ టైము వైటమిన్ సి యూజ్ చేస్తాను అండ్ నైట్ టైము డిఫరెంట్ యాక్టివ్స్ అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. ఒకరోజు ట్రెనాక్సమిక్ ఎస్ ఐ థింక్ సో, ఏజిలిక్ ఒకరోజు, ఒకరు కోజిక్, అలా అనమాట. నెక్స్ట్ పాయింట్, ఎన్ని డేస్ పడుతుంది మీకు రిజల్ట్స్ స్కిన్ పైన కనిపించడానికి? సో 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు 40స్లో స్కిన్ ఇలా వచ్చింది అంటే ఇదేదో జస్ట్ 1 వీక్, 1 మంత్, 6 మంత్స్ అలా కాదు. ఫ్రమ్ లాస్ట్ 10 years నేను కన్సిస్టెంట్గా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను. ఎవ్రీడే జ్యూసెస్, డైట్, యోగా, ఎక్సర్సైజ్ అండ్ కన్సిస్టెంట్ స్కిన్ కేర్ రొటీన్. ఎంత లేట్ అయినా పార్టీ నుంచి 10 అయినా 11 అయినా సరే డబుల్ క్లెన్జింగ్ చేసుకుని నా స్కిన్ కేర్ రొటీన్ అంతా ఫాలో అవుతాను అనమాట. సో నేను అంత కన్సిస్టెంట్గా ఉన్నాను కాబట్టి స్కిన్ అనేది ఈ మాత్రమన్నా ఉంది. అండ్ ఇప్పుడు మీకు నేను చూపించే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, లైక్ నా ఓల్డ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి 20sలో ఉన్న ఫొటోస్. 20sలో అప్పుడు మీకు తెలుసు కదా, అంటే అంత కేర్ అనేది తీసుకునే వాళ్ళం కాదు, అసలు స్కిన్ కేర్ అది అనేది అసలు ఉండేదే కాదు, కాన్సెప్ట్ అనేది ఉండేది కాదు. సో నాకైతే డిఫరెన్స్ అనేది కనిపించడానికి ఒక 2 to 3 years పట్టింది. బట్ అఫ్ కోర్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని ఫ్లాప్ అయ్యి కొన్ని హిట్ అయ్యి నాకు ఇంత టైం పట్టింది. బట్ నాకు తెలిసి మీరైతే ఒక 6 months కన్సిస్టెంట్గా ఇది మీరు అప్లై చేసుకోండి.
నాకు తెలిసి అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది స్కిన్ పైన కనిపిస్తుంది. సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోతే దీని వలన వచ్చే యూజెస్ కాదు, స్కిన్ ఇంకా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది బ్యారియర్ అనేది. సో నెక్స్ట్ డే మార్నింగ్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు నేనైతే దీన్ని యూజ్ చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను. అండ్ నేను ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను. యూజువల్గా నేను ఇది మార్నింగ్ అనేది అప్లై చేయను, నేను నైట్ టైమే అప్లై చేస్తాను. సిన్స్ నేను నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ వీడియో చేయడం అనేది ఇంపాసిబుల్. దానికన్నా ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే కిడ్స్ అవి ఉంటారు ఇంట్లో, ఒక సర్కస్ లాగా ఉంటుంది. మదర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పే పాయింట్ అనేది అర్థమవుతుంది. అందుకే నేను మీకు మార్నింగ్ ఈ ఒక్కరోజు మార్నింగ్ ఏజిలిక్ యాసిడ్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను ఫ్రెండ్స్. స్కిన్ ఇంకా డ్యాంప్గానే ఉంది. డ్యాంప్గా ఉన్నప్పుడే టోనర్ అప్లై చేసేద్దాం. టోనర్ గురించి అయితే తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడతాను. యూజువల్గా ప్రోడక్ట్స్ అనేవి నేను 1+1 ఆఫర్ ఉంటే కానీ దాని మొహం కూడా చూడను. బట్ ఈ టోనర్ మాత్రం 1% డిస్కౌంట్ ఉన్నా సరే నేను ఈ టోనర్ యూజ్ చేస్తాను. అంత బెస్ట్ టోనర్. ఇది ఒక మిల్కీ టెక్స్చర్లో ఉంటుంది అండ్ మంచి డ్యూయి లుక్ కూడా ఇస్తుంది స్కిన్. స్కిన్ డ్యాంప్ ఉన్నప్పుడు ఇలా అప్లై చేసుకోండి. డోంట్ ఫర్గెట్ యువర్ నెక్. సో నెక్స్ట్ ఈ టోనర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యాక్టివ్స్ ఎప్పుడన్నా సరే సాలిసిలిక్ కానీ ఏజిలిక్ కానీ కోచిక్ కానీ ఎలాంటి యాసిడ్స్ అన్నా సరే డ్యాంప్ స్కిన్ పైన మీరు అస్సలు అప్లై చేయకూడదు. డ్యాంప్ స్కిన్ పైన ఏదైనా అప్లై చేస్తే ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది. సో నాకు ఎప్పుడైనా ఒక డ్యూయి లుక్ కావాలి అనుకున్నప్పుడు నేను డ్యాంప్ స్కిన్ పైన మాయిశ్చర్ అయితే అప్లై చేస్తాను. సో స్కిన్ అంతా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మీరు జస్ట్ చూడండి, అసలు ఎటువంటి ప్రోడక్ట్స్ లేవు స్కిన్ పైన, బట్ అయినా సరే ఒక మంచి గ్లాస్ లైక్ ఫినిష్ అనేది వచ్చింది. ఇదే ఈ టోనర్ స్పెషాలిటీ, ది బెస్ట్ టోనర్. సో నేను 20% ఏజిలిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం 10%తోనే స్టార్ట్ చేయండి, తర్వాత 15%, దాని తర్వాత 20%కి రండి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి పర్సంటేజ్. ఆల్రెడీ నేను 10-15% యూజ్ చేశాను అన్న స్కిన్ అనేది ఇప్పుడు బాగానే సూట్ అయింది. మీకు ప్రోడక్ట్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక పీ సైజ్డ్ అమౌంట్ అనేది సరిపోతుంది. చూసారు కదా, ఇంతే, దట్స్ ఇట్. ఈ అమౌంట్ మొత్తం ఫేస్కి ఇంకా నెక్ కూడా వస్తుంది. ఓకే, చిన్న చిన్న డాట్స్ కింద అప్లై చేసుకోండి. నాకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందో నేను అక్కడ ఎక్కువ అప్లై చేస్తాను యూజువల్గా. మీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, బట్ నాకు ఈ మౌత్ చుట్టుపక్కల చాలా పిగ్మెంటేషన్ ఉండేది. అండ్ నోస్ పైన ఒకటి, ఇక్కడ చూస్తే ఇంకా ఉంది స్పాట్స్. చాలా మటుకు ఫేడ్ అయ్యాయి డార్క్ స్పాట్స్, ట్యాన్ కూడా చాలా మటుకు పోయింది. అండ్ నెక్స్ట్ గట్టిగా రబ్బర్ రుద్దద్దు. ఓకేనా? వెరీ జెంటిల్గా స్లోగా జెంటిల్గా ప్యాక్ చేయండి లైక్ దిస్. ఒకవేళ మీరు స్టార్టింగ్ యాక్టివ్స్కి ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తున్నారు అంటే కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ ఎక్కువగా మంట వస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా మీరు స్టాప్ చేయాలి వాడడము. లేదు ఒక సింపుల్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది అంటే విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. యాక్టివ్స్ ఏదైనా సరే ఒక మైల్డ్ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది ఇస్తూ ఉంటాయి. ఓకే, జెంటిల్గా రబ్ చేసుకోండి. ఏ ఏరియాస్లో అయితే మీకు ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంది అనుకుంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో అప్లై చేశాక మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయాక ఒక మంచి సిరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్, ఏదన్నా సిరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్, బట్ అందులో ఎటువంటి యాక్టివ్స్ లేకుండా మాత్రం చూసుకోండి. ఓకే, సో నేనైతే డాట్ అండ్ కీ ఇది యూజ్ చేస్తున్నాను. యూజువల్గా మార్నింగ్ టైంలో నేను SPF ఉన్నదే వాడతాను మాయిశ్చరైజర్ కూడా, బట్ సిన్స్ మీకు చూపించడం కోసం నేను ఇది చూపిస్తున్నాను. ఇది మంచి క్రీమీ బేస్డ్ ఉంటుంది, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఈ మాయిశ్చరైజర్లో ఏవీ లేవు, ఓన్లీ సిరమైడ్స్ ఇంకా హాలరానిక్ యాసిడ్, ఎటువంటి యాక్టివ్స్ లేదు. సో మార్నింగ్ కాబట్టి నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో మీరు నైట్ టైం పెట్టుకుంటారు కాబట్టి సన్ స్క్రీన్ ఇంకా ఏది కూడా అవసరం లేదు.
సింపుల్గా ఏజిలిక్ యాసిడ్ పెట్టుకున్నాక ఒక మంచి థిక్ సిరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ పెట్టుకోండి. దట్స్ ఇట్, యూర్ డన్ ఫర్ ద డే. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం సన్ స్క్రీన్ అనేది అస్సలు మర్చిపోకండి. ఏ విషయంలోనో కకృతి చేయండి, కానీ సన్ స్క్రీన్ విషయంలో మాత్రం అస్సలు కకృతి పడద్దు. ఓకే, తెలుసు కదా, 2 ఫింగర్ రూల్. క్లమ్జీగా వచ్చింది. 2 ఫింగర్ రూల్ స్కిన్ పైన అండ్ నెక్ పైన జనరస్గా చక్కగా పెట్టుకోండి. SPF 50 లిప్ బామ్, మార్నింగ్ కాబట్టి. దట్స్ ఇట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాన్స్ ఇస్తాను. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ మీద టిప్స్ ఇస్తూ ఉంటాను. అండ్ నా జెన్యూన్ ట్రాన్స్ఫర్మేషన్ టిప్స్, ప్లీజ్ అండర్లైన్ ద వర్డ్ జెన్యూన్, నేను ఆ టిప్స్ రూపంలో ఇస్తూ ఉంటాను. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయిపోయి అండ్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయడం మర్చిపోద్దు, బికాజ్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయకపోతే మీకు నా వీడియోస్ అనేవి రావు. Hope you like the video. See you in the next video. Bye.